ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంకు గౌరవ ఎన్ఎండి ఫరూక్ గారు, న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలపైన మంత్రివర్యులు వారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా ఈ సమస్యలపైన సానుకూలంగా స్పందించి భవిష్యత్తులో జరగబోయే కేబినెట్ మీటింగ్ లో కానీ అదేవిధంగా సీఎం గారికి దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టికి తెలియజేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వి రవికుమార్ గారు, జనరల్ సెక్రటరీ బెన్హర్ గారు, ట్రెజరర్ డి శేషన్న గారు మరియు సత్యసాయి జిల్లా, ప్రకాశం జిల్లా వివిధ జిల్లాల నుంచి కూడా కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఎవరైతే పంచాయతీ సెక్రటరీలు ఉన్నామో వారు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, మీరు తీర్చవలసిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా. చాలా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. సమస్యలు మీరు రాతపూర్వకంగా ఇవ్వండి, చెప్పినారే కానీ ఆడియో పనికిరాదు. మీరు రాతపూర్వకంగా సమావేశం ఇస్తే మీరు పవన్ కళ్యాణ్ గారితో కాదు ముఖ్యమంత్రి గారితో కల్పిస్తా అంత అవసరం ఉంటే. అదే సమస్య కాదు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా అందరితో మాట్లాడతారు, అందరితో సమస్యలు తెలుసుకుంటారు. ఇంత రాత్రి 10 కానీ 11 కానీ చంద్రబాబు దగ్గర ఆ క్వాలిటీ ఉంది ఆయన దగ్గర. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో మీరు కావాలంటే మాట్లాడతామంటే మీరు 10 మంది 5 మంది 8 మంది ఎంతమంది వస్తారంటే మీకు అవకాశం కలిగిస్తా. పవన్ కళ్యాణ్ గారి యొక్క మీరు వచ్చే రేపులా ఎల్లుండి క్యాబినెట్ ఉంది నాకు. నేను ఇప్పుడైతే నెల్లూరు పోతున్నాను, అక్కడ రొట్టెల పండుగ ఏదో కార్యక్రమం ఉంది, అక్కడ పోవాల్సిన అవసరం ఉంది. లోకేష్ బాబు గారు వస్తున్నారు కాబట్టి వారికి కూడా తెలియజేస్తా. కాబట్టి మీరు ఆ సమస్యను నేను రేపు మళ్ళా పోయి నెల్లూరు పోయి వచ్చే లోపల మీరు ఒక మెమరాండంగా సమస్య నాకు తీసుకొచ్చి ఇస్తే మేము తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని మా పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, మిగతా మంత్రుల దృష్టికి కూడా తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఏదైతే పెట్టారు 54 ఆయన శ్రీ రాసిన కవిత్వము, తెలుగు నీడలో పాట, ఆ రోజుల మారిలో ఒక పాట, ఆ మాంగళ్య బలం ఒక పాట, అన్ని పాదశిరమాలన్నీ ఇంకోటిగా ఆఖరిలో సిసి దేశమాలోని దాని వెనుక స్ట్రగుల్ చేసే శ్రామికుల పేరు లేవు కానీ ఆ తాజ్మహల్ తయారు చేసే పేరు షాజహాన్ పేరు చెప్పినాను, శ్రామికుల పేరు చెప్పలేదు. అందులో పాటలో రాశారు. ఆ రోజు శ్రీ గారు రాశారు ఆ పాట. సరే ఏది ఏమైనా సరే చాలా సంతోషం. ఈరోజు ఐక్యంగా మీ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు మిమ్మల్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. విన్నవించడం జరిగింది. మనం కర్మజీవులం అన్నటువంటి సిద్ధాంతం నమ్మాల్సింది. కాబట్టి మీకు భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం పట్టుకుంటూ ప్రజలకి మరిన్ని సేవలు చేస్తూ తద్వారా మీ బాధ్యతను నిర్వర్తించుకుంటూ సమస్యలను పక్కన పెట్టి బాధ్యత నిర్వహిస్తూ మీ సమస్య కాకుండా పక్క వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీరుస్తూ మీరు వెళ్ళినట్లయితే భగవంతుడు ఖచ్చితంగా మీ సమస్య తీర్చేటువంటి అవకాశం. అట్లాగే ఇక్కడ నేను చాలా మంది నా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా చూస్తున్నా, చాలా సంతోషం వేస్తుంది. మీరు ఈ జాబులు జాయిన్ అయినందుకు మీకు అందరికీ ఒక చిన్న సూచన ఏంటంటే, మనం వచ్చిన ఉద్యోగానికి వస్తున్నటువంటి శాలరీ గురించి ఎప్పుడు కూడా తృప్తి పడకూడదు. తర్వాత మీరు అద్భుతంగా ఎదిగేటువంటి అవకాశం మీకు ఉంది. మామూలుగా ఏజ్ లిమిట్ అన్నటువంటిది ఒకటి ఉంటుంది. ఏదైనా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదా సివిల్స్ కానీ ఇట్లాంటి వాటికి ఏజ్ లిమిట్ అన్నటువంటిది ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మీరు గవర్నమెంట్ ఉద్యోగంలో చేరారో ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా గమనించారు. మీరు ఇప్పుడున్నటువంటి ఉద్యోగంతో పాటు పై స్థాయిలో అధికారులు మిమ్మల్ని వేధిస్తున్నారని మీరు అంటున్నారు. అలా కాకుండా మీరే కష్టపడి
మీరు సర్వీస్ లో ఉంటూ గ్రూప్ 1 సివిల్స్ ఇలాంటి ఎగ్జామినేషన్స్ రాసి ఆ స్థాయికి మీరు వెళ్ళి ఆ స్థాయిలో మీరు కూర్చొని ఇలాంటి సమస్యలు మిగతా వాళ్ళు ఎదుర్కోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీద వెళ్ళి ఆ స్థాయికి మీరు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ మందికి గైడెన్స్ ఇస్తూ ప్రజలకు సేవ అందించేటువంటి పరిస్థితికి ఎదుగుతారని ఆశిస్తూ మీ సమస్యలన్నీ కూడా మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా మంత్రి గారు కూడా చాలా అనుభవజ్ఞులు. వారికి కూడా ముఖ్యమంత్రి గారితో అలాగే డిప్యూటీ సీఎం గారితో కూడా మంచి సరైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లి అవకాశం ఉన్నటువంటి మీ సమస్యలు పరిష్కారం చూపించేటువంటి పరిస్థితి వారికి కనిపించుకుంటారని నేను భావిస్తూ మీరంతా కూడా జాబ్ లో ఉన్నదాంతో తృప్తి పడుతూ మంచి సేవలు అందిస్తూ మీ కుటుంబాలని మరియు ప్రజల్ని కాపాడుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.